పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో జుత్తిగ గ్రామంలో వెలసిన మహాశివక్షేత్రం మనోహరమైందే కాదు, ఎంతో మహిమాన్వితమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలియని ఎన్నో పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అటువంటి క్షేత్రాల్లో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉమామహేశ్వర స్వామి క్షేత్రం. రాముడి జనన కాలమైన త్రేతాయుగంలో ఈ ఆలయాన్ని దేవతలే కట్టారు అని ఒక పురాణ కథనం. ఒక్కసారి చరిత్రలోకి వెళితే వ్యాసుడు రచించిన పురాణాలలో వాయుపురాణం ఒకటి. ఆ పురాణంలో గోస్తని నది, ఇక్కడి ఈ ఉమామహేశ్వర క్షేత్రం గురించి రాశారు. సాక్షాత్తు ఆ క్షేత్రమే నేటికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో జుత్తిగ గ్రామంలో ఇలా అలరారుతోంది. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం ఇది. ఈ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతోంది. దీని మహిమలు ఎన్నెన్నో. ఈ ఆలయ మహత్యాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో. ఈ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామిని సేవించేవారికి శత్రు, రుణ, రోగ, మృత్యు భయాలు ఉండవని అంటారు. సోమవారం నాడు ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుందట. ఈ శివలింగానికి అభిషేకం చేసి అర్చించిన వారు పునర్జన్మరహితమైన కైవల్యం పొందగలరని నమ్మకం. అలాగే విశేష పూజలిక్కడ జరుగుతాయి. ఒకసారి చరిత్రలోకి వెళితే త్రేతాయుగంలో నెలకొల్పబడిన ఈ లింగమే శ్రీ ఉమావాసుకి సోమేశ్వర లింగం. 15వ శతాబ్దంలో ఖిల్జీ పాదుషా వారి ఆజ్ఞానుసారం సత్యరాజు వంశస్థులచే ఈ దేవాలయ పునర్నిర్మాణం జరిగినట్టుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. సత్యరాజు వంశస్థులే ఆలయ నిర్వాహక ధర్మకర్తలుగా వస్తూ ఉన్నారు. ఆలయ గోపురాలు రమణీయ ప్రతిమలతో దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి లింగం స్ఫటిక స్వచ్ఛంగా పవిత్రంగా భాసిస్తుంది. ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాభిముఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనమిస్తున్నది. ఇక్కడ జరిగినన్ని శివ పూజలు ఇంకెక్కడా జరగవు. గర్భాలయంలో అమ్మవారు స్వర్ణ కిరీటంతో కుంకుమార్చనలను అందుకుంటూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో అనేక దేవీ దేవతల ఆలయాలున్నాయి. పార్వతీదేవి ఎడమ భాగాన శ్రీ భద్రకాళి, వీరభద్రేశ్వరుల ఆలయం ఉంది. మండప స్తంభాలు మనోహరంగా ఉంటాయి. ఈ ప్రాంగణంలో శ్రీ కాలభైరవుణ్ణి 1924వ సంవత్సరంలో సత్యరాజు వంశస్థులే ప్రతిష్ఠించారు. ఇక్కడి పూజలు అపూర్వం. కుండలతో పాలు తెచ్చి విశేష దినాలలో పూజలు చేస్తారు. పాలు, కొబ్బరి నీళ్లు, ఇంకా పూజా ద్రవ్యాలన్నింటితో స్వామిని అభిషేకించే తీరు చూస్తే ఆనందం పరవళ్లు తొక్కుతుంది. పూలతో, గరికతో, నీటితో, ఇంకా ఎన్నో అభిషేక ద్రవ్యాలతో శివలింగాన్ని ఆరాధిస్తారు. అప్పుడు భక్తులు శివుడి దర్శనం కోసం పరవళ్లు తొక్కుతారు. ఇలాంటి పూజలు, వ్రతాలు, నియమాలు, వేద మంత్రాలు ఇంకెక్కడా చూడలేమేమో. ఇదొక్కటే కాదు, ఈ ఊరిలోనే ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరెంతో ప్రసిద్ధి. ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. కార్యసిద్ధి కలిగి బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరువలోనే చంద్ర పుష్కరిణి ఉంది. మొదటి ప్రాకారానికి ఉత్తర దిక్కులో శ్రీ కంచి కామాక్షి ఆలయం కూడా సందర్శించుకోవచ్చు. ఒక్కసారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇవన్నీ దర్శించి తరించటం జన్మ సాఫల్యమనే చెప్పవచ్చు.